కాసుకునేవాడు గొర్రెలను మేకలను ఎలా వేరు చేస్తాడో అలాగే యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతులను ఒకవైపు పాపులను ఒకవైపు, గొర్రెలు అంటే నీతిమంతులు కుడివైపున, మేకలు అంటే పాపులు ఎడమవైపున. అప్పుడు యేసుక్రీస్తు వారు పాపులను చూచి అనగా మేకల వైపు చూచి, అదే గొర్రెల వైపు చూచి, అదే కుడివైపున ఉన్న గొర్రెల వైపును చూచి నీతిమంతులను, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన జనులారా, ఈ లోకము మొదలుకొని ఇప్పుడు వరకు మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎందుకంటే నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దప్పుకున్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశినై ఉన్నప్పుడు మీరు నాకు చేరదీశారు, నేను రోగినై ఉన్నప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి మీరు వచ్చారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు కూడా నన్ను చేరదిద్దడానికి వచ్చారు అని యేసుక్రీస్తు వారు నీతిమంతులను చూసి చెప్తాడనమాట. అప్పుడు నీతిమంతులు, ప్రభువా, మేము ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చితిమి, ఎప్పుడు నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు నిన్ను చూడడానికి వచ్చితమని అని అంటారు. అప్పుడు రెండో రాకల్లో యేసుక్రీస్తు వారు యువానం బట్టి నీతిమంతుల వైపు చూచి, మీరు నాకు చేయలేదు కానీ మీ 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 చుట్టాలలో కానీ మీ స్నేహితులలో కానీ మీ పొరుగు వారికి మీ మధ్యలో ఉన్న సహోదరులకి మీరు ఇలాగ చేశారు కాబట్టి నాకు కూడా చేసినట్టే అని యేసుక్రీస్తు అంటారు. అప్పుడు ఎడమ వైపులో ఉన్న మేకలు అనగా పాపులను చూసి యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారనమాట. ఏమిటంటే, శపింపబడిన జనులారా, అపవాది సంతానమా, మీరు నిత్య నరకానికి పోవుడే అని యేసుక్రీస్తు వారు రెండో రాకడలో మేకలు అనగా పాపులను చూచి చెబుతాడు. మీరు నాకు ఆకలిగొన్నప్పుడు ఆహారం ఇవ్వలేదు, నేను దప్పుకున్నప్పుడు మీరు నాకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, నేను రోగునై ఉన్నప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు నాకు చూడడానికి కూడా రాలేదు, అలాగే నేను ఎన్నో సమస్యల వల్ల జైలు పాలైనప్పుడు మీరు నన్ను చూడడానికి కూడా జైలు వద్దకు రాలేదు అని యేసుక్రీస్తు వారు పాపులను చూసి చెప్తారనమాట. అప్పుడు పాపులు, ప్రభువా, మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఎప్పుడు మీకు ఆహారం ఇవ్వలేదు, ఎప్పుడు మిమ్మల్ని చెరసాలలో చూడలేదు, మీకు హాస్పిటల్కి రాలేదు కదా అని ఎప్పుడు వచ్చామని పాపులు యేసుక్రీస్తు వారిని అడగగా, అందుకు ఆయన మిక్కిలి అల్పువైన వారిని చూచి, అంటే మీ దగ్గర ఉన్న బంధువులు కానీ మీ చుట్టాలలో కానీ మీ చుట్టుపక్కల ఉన్న పేదవారిని చూసి మీరు ఎటువంటి సహాయం చేయలేదు అనగా, వారికి సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎటువంటి సేదరణ కూడా చేయలేదు, అలాగే మీరు ఆహారం ఇవ్వలేదు, మీ దగ్గర అడుక్కుంటాకు ఎవరైనా వచ్చిన వారిని చీపు అన్నారు అని యేసుక్రీస్తు వారు పావులను బట్టి చెప్పాడు గనుక వారు నిత్య నరకానికి పోతారని యేసుక్రీస్తు వారు రెండో రకాల్లో చెప్పారు. మేకలు అనగా పాపులు, గొర్రెలు అనగా నీతిమంతులు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పేది ఏమనగా, మనం మంచి చేస్తే మనకు కూడా మంచి తిరిగి వస్తుందని ఆయన చెప్తున్నాడు. మనం ఎంత బతితో ఉన్నా, ఎన్ని బాధ్యసం పొందినా, చర్చికి వెళ్ళినా ఎదుటివానికి సాయం చేయకపోతే ఆ భక్తి వేస్ట్, బాధ్యసం కూడా వేస్ట్ అని దేవుడు చెప్తున్నాడు. ఉన్న వ్యక్తి గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి దేవుడికి 500 రూపాయలు చందా ఇచ్చాడు, వచ్చేసాడు. దాని తర్వాత ఎర్ర చొక్క వేసుకున్న అబ్బాయి వెళ్ళి దేవుడికి 20 రూపాయలు కానుకగా ఇచ్చాడు. మళ్ళీ అడుక్కునేవాడు గుడి పక్కన ఉంటారు కదా చాలామంది, అప్పుడు ఆయన అడిగితే అడుక్కునేవాడు బ్లాక్ షర్ట్ అనేది మొదట వెళ్తున్నాడు కదా, అప్పుడు డబ్బులు అడిగితే డబ్బులు చిరాకుపడి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఎర్ర చొక్క అబ్బాయి తన చేతిలో ఉన్న జేబులో ఉన్న 500 అతనికి వేస్తాడు. ఇందులో ఎవరు గొప్ప అంటే, దేవుడికి సహాయం చేశాడు కానీ అలాగే పక్కనున్న తన సోదరునికి సహాయం చేయలేకపోయాడు. మీరు కూడా మీ పక్కనున్న సోదరులకు సహాయం చేస్తారని భావిస్తున్నాను. అందరికీ వందనాలు.